హలో రియల్ భూమి వ్యూయర్స్, వెల్కమ్ టు వన్ మోర్ వీడియో. నేను మీ వల్లూరు వెంకటేశ్వర్లు, రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ అండ్ రిటైర్డ్ జనరల్ మేనేజర్ ఫ్రమ్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా. ముఖ్యంగా ఏంటంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో వెస్ట్ ఈజ్ బెస్ట్ డెఫినెట్గా. ఎందుకంటే ఆ యొక్క ప్రాముఖ్యత మనం ఔటర్ రింగ్ రోడ్ యొక్క మ్యాప్ చూడంగా తెలిసిపోతుంది. ఎంప్లాయ్మెంట్ పరంగా అండ్ డిస్పోజబుల్ ఇన్కమ్ పరంగా ఐటీ అనేది గణనీయంగా పెరిగింది వెస్ట్లో, హైదరాబాద్ వెస్ట్లో. ఫ్యూచర్ సిటీ కానీ, కోకాపేట కానీ, గచ్చిబౌలి కానీ, మాదాపూర్ కానీ, ఇవన్నీ ఏంటంటే నియోపోలిస్ కానీ చాలా ఫాస్ట్గా డెవలప్మెంట్ ఉండటం వలన కూడా రేట్స్ కూడా చాలా వరకు శాచ్యురేషన్ లెవెల్కి అనేది బియాండ్ ది అఫోర్డబిలిటీ అనేది ఆల్మోస్ట్ వచ్చింది వెస్ట్ పార్ట్ ఆఫ్ ది హైదరాబాద్లో. కానీ స్టిల్ వెస్ట్ పార్ట్ ఆఫ్ ది హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఇంకా కొన్ని వెసులుబాట్స్ అయితే ఉన్నాయి. ఆ యొక్క హాట్ స్పాట్ గురించే ఈరోజు మనము ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. అదే వెస్ట్కి దగ్గర కనెక్టివిటీ బాగా డెవలప్ అవుతున్న ప్రాంతము, మౌలిక వస్తువులు బాగా డెవలప్ అవుతున్న ప్రాంతము, అండ్ ఫ్యూచర్లో కూడా ఇది ఒక ఐటీ సెజ్ అవటానికి అవకాశం ఉన్న ప్రాంతం ఏదన్నా ఉంది, ప్రశాంతమైన వాతావరణము అంటే దానిదే కొల్లూరు అండి. కొల్లూరు యాక్చువల్గా ఈ కొల్లూరు అనేది కూడా ఏంటంటే ఇది చాలా ఎంప్లాయ్మెంట్కి చాలా దగ్గర. ఎంప్లాయ్మెంట్ జోన్ అంటే మనము ఒకప్పుడు మాదాపూరు, హైటెక్ సిటీ, ఆ తర్వాత గచ్చిబౌలి, ఆ తర్వాత ఎందుకంటే రేట్స్ పెరిగేకుంది ఇట్ విల్ బీ షిఫ్టింగ్ అనమాట. ఆ తర్వాత గచ్చిబౌలి, ఆ తర్వాత కోకాపేట, ఇప్పుడు నౌ పీపుల్ ఆర్ మూవింగ్ టు నియోపోలిస్. ఒకప్పుడు అడవులు, ఇప్పుడు అద్భుతమైన గ్లోబల్ సిటీస్ని తలదండి అద్భుతమైన ఆకర్షణ హై రేంజ్ బిల్డింగ్స్తో అద్భుతంగా ఇప్పుడు నియోపోలిస్కి వెళ్ళినా, కోకాపేట వెళ్ళినా కానీ అద్భుతంగా ఉంటుందన్నమాట. అంటే డెవలప్మెంట్ అనేది అంత గ్లోబల్ ఎమ్యూనిటీస్తో లగ్జరీ అపార్ట్మెంట్స్, విల్లాస్ కానీ ముఖ్యంగా అపార్ట్మెంట్స్ వస్తున్నాయి. అట్లనే కనెక్టివిటీ కూడా అదే విధంగా కనెక్టివిటీ కూడా పెరిగింది. ఔటర్ రింగ్ రోడ్డు దాంతోపాటు మెట్రో కూడా నియోపోలిస్ వరకు అనేది రాయదుర్గం నుంచి ప్లాన్ చేయడం జరిగింది. ఇది ఇప్పుడు ఏంటంటే అప్ టు నియోపోలిస్ కానీ, కోకాపేట కానీ ఇవన్నీ ఏంటంటే వెస్ట్లో ఉన్నాయి కానీ చాలామందికి అందుబాటులో లేకపోవటం వల్ల అంటే ఇప్పుడు ఒక ప్రాంతము నివాసయోగ్యంగా ఉండాలి అంటే అక్కడ మౌలిక వసతులు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మౌలిక వసతులు అంటే రోడ్డు కానీ, వాటర్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, డ్రైనేజ్ ఫెసిలిటీస్ కానీ చాలా ఇప్పుడు ఎమర్జింగ్ డెవలప్మెంట్స్ ఎక్కడ ఉన్నాయంటే ఈ కొల్లూరులో అండి. ఇప్పుడు మౌలిక వసతులు ఇంకా కొన్ని చోట్ల రోడ్స్ వేస్తున్నారు, కానీ అన్ని రోడ్స్ కూడా చాలా వరకు ఏంటంటే 100 ఫీట్ రోడ్, 120 ఫీట్ రోడ్, 150 ఫీట్ రోడ్ అంటే మౌలిక వసతులు కూడా చాలా స్పేసియస్గా ఫ్యూచర్ ట్రాఫిక్ని తట్టుకునే విధంగా కూడా డెవలప్ చేస్తున్నారు. ఫ్యూచర్ పాపులేషన్ రెసిడెన్షియల్ పరంగా కూడా ఆలోచించి ఇప్పుడు ఆ మౌలిక వస్తువులు అనేది ఏర్పాటు చేస్తున్న ప్రాంతం అనమాట. అది దానికంటే ముఖ్యమైనది ఏంటంటే ఇది చాలా వరకు ఏంటంటే ప్రాక్సిమిటీ టు ద ఎంప్లాయ్మెంట్ జోన్ అంటే కోకాపేట కానీ, అటు గచ్చిబౌలి కానీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ ఇంత ఎంప్లాయ్మెంట్ జోన్ అనమాట. హార్డ్లీ ఏ డిస్టెన్స్ ఆఫ్ ది 10 to 20 minutes ఆఫ్ ది ట్రావెల్ టైమ్ టు ద కొల్లూరు. అట్లని ఎంప్లాయ్మెంట్ జోన్ ఉంది, ఆ మౌలిక వస్తువులు ఉంది, రోడ్డు కనెక్టివిటీ చాలా బాగుంది. అట్లనే ఇంకా చాలా ప్రశాంతమైన వాతావరణము, గ్రీనరీతో కొల్లూరు అనేది ప్రస్తుతం ఉందండి. అది కూడా చాలా ఇంపార్టెంట్. ఒక ఫెచ్చింగు చాలా ఇంపార్టెంట్ అనమాట. నంబర్ 4th పాయింట్ ఏంటంటే ఎఫోర్డబిలిటీ. ఇప్పుడు
నియాపోలిస్ కానీ, ఫ్యూచర్ సిటీలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో కానీ, కోకాపేటలో కానీ రేట్స్ అనేది చాలా ఎక్కువ ఉండే. మనం చూస్తూనే ఉన్నాము. నియోపోలిస్లో అయితే అప్ టు 15,000 పర్ ఎస్ఎఫ్టీ అనేది అపార్ట్మెంట్స్లో వచ్చింది. అట్లనే కోకాపేట ఈ ప్రాంతంలో కూడా ఆల్మోస్ట్ 13,000 పర్ ఎస్ఎఫ్టీ అపార్ట్మెంట్స్లో అనమాట. ల్యాండ్ అయితే అసలు తీసేయండి, అసలు ల్యాండే దొరకదు అనుకోండి. కానీ అపార్ట్మెంట్స్ అట్లనే విల్లాస్ కల్చర్ కూడా చాలా తక్కువ. ఇప్పుడు ఏంటంటే ఈ ఏరియాస్లో ఇప్పుడు కొల్లూరులో అఫోర్డబిలిటీ అనేది విత్ ఇన్ ద అఫోర్డబుల్ ఉంది. ఎట్లా ఉంది అనుకుంటే మనం చూసామనుకోండి, ఈరోజు కూడా కొల్లూరులో ల్యాండ్ కొనాలంటే నియర్ అబౌట్ 45,000 కానించి 55,000లో పర్ స్క్వేర్ యార్డ్ అయితే అవైలబిలిటీ ఉందండి. హార్డ్లీ డిస్టెన్స్ నియోపోలిస్ నుంచి ఒక 10 మినిట్స్ డిస్టెన్స్ అనేది కొల్లూరుకి ఎగ్జిట్ నెంబర్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ కనెక్టివిటీ ఓఆర్ ఎగ్జిట్ నెంబర్ 2. అంటే చూడండి ఏంటంటే రేట్స్ అనే విధంగా డిఫరెన్స్. ఇక్కడ కొల్లూరులో ల్యాండ్ పరంగా చూస్తే 45 నుంచి 55, 60 వరకు కూడా పర్ స్క్వేర్ యార్డ్ ఉంటే, అట్లనే అపార్ట్మెంట్స్లో రేట్స్ చూసుకుంటే నియర్ అబౌట్ అరౌండ్ 8,000 పర్ ఎస్ఎఫ్టీ ఆ ప్రాంతంలో దాదాపు అటు ఇటుగా గేటెడ్ కమ్యూనిటీలో ఉందండి. అదే స్టాండ్ అలోన్లోకి వచ్చాకే 5,500, 5,000, 6,000 ఆ ప్రాంతంలో స్టాండ్ అలోన్ మనకి దొరుకుతాయి అక్కడ ఆ ప్రాంతాల్లో. అట్లనే విల్లాస్కి వచ్చేలకే నియర్ అబౌట్ 12,000 నుంచి 15,000, ఈవెన్ కొన్ని చోట్లయితే లగ్జరీస్ అపార్ట్మెంట్ లొకేషన్ బట్టేసి అమ్యూనిటీస్ ఇచ్చేదాన్ని బట్టి ఈవెన్ 19,000, 20,000 పర్ ఎస్ఎఫ్టీ విల్లాస్ అనమాట. ఈ విధంగా డిఫరెంట్ లొకేషన్ బట్టేసి అమ్యూనిటీస్ని బట్టి కూడా డిఫరెంట్ రేట్స్ ఉన్నాయన్నమాట. ఈ విధంగా ఏంటంటే కొల్లూరు అనేది చాలా వరకు ప్రశాంతమైన వాతావరణం, విల్లాస్ కూడా ఏంటంటే అనుకున్న ప్రదేశము, కనెక్టివిటీ పరంగా బాగా ఉన్న ప్రాంతం అన్నమాట. అక్కడ రెంటల్ కూడా ఇప్పుడు 2 BHK 15,000 సుమారుగా అక్కడ రెంటల్ ఈల్డ్ కూడా బాగానే ఉంది. అట్లనే 3 BHK వచ్చేలాగే నియర్ అబౌట్ 20,000 ఆ ప్రాంతంలో రేట్ ఉందని. ఇప్పుడు ఏంటంటే స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ అనమాట. కొల్లూరు అనేది ఒక స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ అనమాట. ఈ కొల్లూరుకి కూడా ఏంటంటే నియర్ అబౌట్ ప్రీవియస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ ఇంకా ఉంది ప్రస్తుతం 620 acres ల్యాండ్లో. అంతకుముందు ప్రీవియస్ గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ దే ప్లాన్డ్ ఫర్ ద ఐటీ ఎస్సీజెడ్ అనమాట. కానీ ఇప్పుడు ఈ కొత్త గవర్నమెంట్ వచ్చిన దాని గురించి త్వరగా ఏం పట్టించుకోలేదు. కానీ అది కూడా వస్తే ఏంటంటే నియర్గా చాలా బాగా డెవలప్మెంట్కి స్కోప్ ఉంటుంది. ఇప్పటికి కూడా ఏంటంటే అఫోర్డబిలిటీ తక్కువ ఉండటం వలన, రేట్స్ తక్కువ ఉండటం వలన, చుట్టుపక్కల రేట్స్ చాలా ఎక్కువ ఉండటం వలన దీనికి నెక్స్ట్ 5 yearsలో డబుల్, త్రిబుల్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది అనమాట. అంటే దే గాట్ ద అడ్వాంటేజ్ ఆఫ్ లోయర్ ఎంట్రీ ప్రైస్. లోయర్ ఎంట్రీ ప్రైస్లో కూడా అంటే అండర్ కన్స్ట్రక్షన్లో మనం అపార్ట్మెంట్స్కి వెళ్తే ఇంకా తక్కువ రేటుకి రావడానికి కూడా అవకాశం ఉందన్నమాట. అంటే ఇప్పుడు ఇది గ్రోయింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనమాట. ఇది ఎమర్జింగ్ హాట్స్పాట్ అనమాట. యాక్చువల్గా ఆటోమేటిక్గా ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ డెవలప్ అయిన ప్రాంతాల్లో ఇన్వెస్ట్మెంట్ చేసే కన్నా డెవలప్ అవుతున్న ప్రాంతాల్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం బెటరు. ఇంకా డెవలప్ అవ్వబోతున్న ప్రాంతాన్ని ఆలోచించి స్ట్రాటజిక్గా స్మార్ట్గా ఆలోచించి చేసేవాళ్ళు అది ఇంకా బెస్ట్ అనమాట. అంటే ఇది ఇన్వెస్ట్మెంట్ అనేది మైండ్ సెట్ని కూడా ఉంటుంది, కొంతవరకు ఆధారపడే ఉంటుంది. ఎంతవరకు మనం రిస్క్ తీసుకుంటాం అనే దాన్ని బట్టి ఆధార ఉంటుంది. న్యాచురల్కి దగ్గర వాతావరణం, పీస్ఫుల్ అట్మాస్ఫియర్ ఉండాలి, పొల్యూషన్ లేని వాతావరణం ఉండాలి, కొంచెం దూరమైన స్పేసియస్ ప్రాపర్టీస్ ఉండాలి అనుకునే దానికి ఏంటంటే అఫోర్డబుల్ ప్లేస్లో కొల్లూరు అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ అండి. ఇది కూడా నియోపోలిస్ కూడా హార్డ్లీ డిస్టెన్స్ ఆఫ్ 8 kilometers డిస్టెన్స్లో సుమారుగా ఉంటుంది. అందువల్ల ఏంటంటే అందుకే మనం ఎప్పుడు ఏంటంటే ఎమర్జింగ్ మార్కెట్లో ఏది ఫ్యూచర్లో బాగా డెవలప్మెంట్ అవ్వబోతుంది అనే దాన్ని మనం ఆలోచించుకొని ఎర్లీ బర్డ్గా మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ నెక్స్ట్ 5 yearsలో డబుల్ అవుతానికి డెఫినెట్ అయితే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ విధంగా ఇంకా రాబోతుంది. ఇంకా కనెక్టివిటీ పూర్తిగా అవ్వలేదు, రోడ్స్ ఇంకా పూర్తిగా అవ్వలేదు. అది వచ్చిన తర్వాత అపార్ట్మెంట్స్, విల్లాక ఇవన్నీ వచ్చిన తర్వాత పీపుల్ రెసిడెంట్స్ రావటం మొదలుపెట్టిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది అయితే ఉన్నారు, ఇంకా ఎక్కువ వస్తున్న కొద్దీ డిమాండ్ అనేది ఇంకా పెరుగుతుంది. ఆటోమేటిక్గా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు ఎక్కువ రేటు ఉండటం వలన నియోపోలిస్, ఫైనాన్స్ డిస్ట్రిక్ట్, కోకాపేట అన్నిటి వలన ఆటోమేటిక్గా అక్కడికి హార్డ్లీ డిస్టెన్స్ ఆఫ్ 10 minutes డ్రైవ్లో
తీసుకుంటే వాతావరణం కూడా మంచి వాతావరణంలో మంచి అఫోర్డబిలిటీ ప్లేస్లో మంచి రిటర్న్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్లో మంచి స్పేసియస్ అకామిడేషన్ తీసుకోవడానికి మంచి అవకాశం ఉందండి. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఏదైతే మీకు గైడెన్స్ కావాలన్నా కానీ దేని గురించి అయినా కానీ కావాలన్నా కానీ డెఫినెట్గా నా నంబర్ని సంప్రదించవచ్చు. ఐ ప్రిఫర్ వాట్సాప్. మై నంబర్ ఈజ్ 8121748850. 8121748850. ఎందుకంటే ఇది రోడ్ కనెక్టివిటీ ఉండబోతుంది, ట్రైన్ కనెక్టివిటీ కూడా దగ్గరే. ట్రైన్ కనెక్టివిటీ కూడా బాంబే రూట్ దగ్గరే ఉండబోతుంది. ఓఆర్ఆర్కి ఆల్రెడీ కనెక్టివిటీ ఉంది. ఎగ్జిట్ నెంబర్ 2 నియర్ అబౌట్ 3 to 4 kilometers డిస్టెన్స్ కొల్లూరుకి అండి. దానివల్ల ఏంటంటే ఏ పార్ట్ ఆఫ్ ది హార్ట్ ఆఫ్ ది సిటీకి వెళ్ళాలన్నా కానీ చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్.